నేను మీ రాజు సార్ని, సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీని. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్లో కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్లో కావచ్చు, ఎస్పెషల్లీ ముందు గ్రూప్ 2 చూసుకుందాం మనం. పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అంటే గ్రూప్ 2లో 75 మార్కులకు, గ్రూప్ 2లో పాలిటీ సిలబస్లో 75 మార్కులకు 70+ 70 మార్కులు పైన సంపాదించడం ఎలా అనేటటువంటి అంశాన్ని మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి టిప్స్ రూపంలో మనం తెలుసుకుందాం ఈ వీడియో క్లాస్లో. గ్రూప్ 2లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులకు గాను 70 తరువాత 70+ 70+ మార్కులు ఏ విధంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియో క్లాస్లో మనం పూర్తిగా చర్చించుకుందాం. ఫస్ట్ 70+ మార్కులను కనుక మనం పాలిటీ సిలబస్ నుండి తెచ్చుకోవాలి అన్నట్లయితే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఫస్ట్ వన్, సిలబస్. ఫస్ట్ వన్, అసలు పాలిటీలో ఎలాంటి సిలబస్లు ఉన్నాయి, ఏ సిలబస్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎలాంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, దీంట్లో సులభంగా అర్థమయ్యేటటువంటి టాపిక్స్ ఏంటి, కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి అంశంపై అభ్యర్థికంటూ ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాలి. 2, బుక్స్ ఎంపిక. ఎలాంటి బుక్స్ను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి బుక్స్ను ఎంపిక చేసుకున్నట్లయితే పాలిటీ కాన్సెప్ట్స్ను మనం చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి టాపిక్ కాదు, ఇక్కడ కరెంట్ పాలిటీ అని. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా పాలిటీలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేటటువంటి అంశం మీద కూడా అభ్యర్థికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. నెక్స్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఫిఫ్త్ వన్, రివిజన్. సిక్స్త్ వన్, టెస్ట్లు. గ్రూప్ 2కు సంబంధించి ఇండియన్ పాలిటీలో 75 మార్కులకు గాను అంటే 75 మార్క్స్ గాను 70+ మార్కులను ఏ విధంగా స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయంటే, అనేక మంది విద్యార్థులు నన్ను కొన్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సార్, పాలిటీ అనేది కంపల్సరిగా మనల్ని నిలబెట్టడానికి అవకాశాలు ఉంటాయి, రేసులో ఉంచడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఇలాంటి పాలిటీ సబ్జెక్ట్లో 75 మార్క్స్ గాను 70+ మార్కులను సంపాదించుకోవడం ఎలా అనేటటువంటి అంశంపై అనేక మంది విద్యార్థులు మమ్మల్ని ప్రతిరోజు అనేక రకాలుగా అడుగుతూనే ఉన్నారు. కాబట్టి నూతనంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి అభ్యర్థి ఎవరైనా సరే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా విధానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని పాలిటీ సిలబస్ ను చదవటం స్టార్ట్ చేసినట్లయితే 70కి పైగా మార్కులను సంపాదించుకోవటం అంత కష్టమేమీ కాదు. అయితే 70కి పైగా మార్కులను సంపాదించుకోవాలి అంటే కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలను మనం అప్లై చేసుకున్నటువంటి సందర్భాలలో మాత్రమే 70+ మార్కులను మనం సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలిటీలో 70+ మార్కులను సంపాదించుకోవడానికి ముందుగా మనం 6 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా 6 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ వన్, సిలబస్. వాస్తవంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశంపై సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకే ఒక మాట ఉంటుంది ఇక్కడ. సిలబస్ అంటే
అంటే ప్రత్యేకంగా ఈ టాపిక్స్ మాత్రమే ఉంటాయి అనేటటువంటి అర్థం వచ్చే విధంగా లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాత్రం ఇక్కడ పేర్కొనడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. సిలబస్ లో పేర్కొనేటటువంటి అంశం ఒకటే, రాజ్యాంగ అవలోకనం అని ఉంటుంది. రాజ్యాంగ అవలోకనం అనేటటువంటి టాపిక్ మాత్రమే ఉంటుంది. అంటే మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి కూడా మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ పరంగా స్పష్టమైనటువంటి అవగాహన లభిస్తుందో అప్పుడు మాత్రమే పాలిటీలో 70కి పైగా మార్కులను సంపాదించుకోవడం చాలా సులభంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టంగా గుర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ కేవలం కొన్ని సబ్జెక్ట్స్ ని కొన్ని కనుక చూసుకున్నట్లయితే కేవలం ఈ పార్ట్స్ నుంచి మాత్రమే సిలబస్ నుండి ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉంటాయని ఉంటుంది. కానీ మన ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో సిలబస్ అంటే కేవలం రాజ్యాంగ అవలోకనం అనేటటువంటి అంశం గురించి మాత్రమే ఉంటుంది. అంటే మన భారతదేశ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను గురించి స్పష్టమైనటువంటి అవగాహన కాన్సెప్ట్ రూపంలో విద్యార్థికి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మాత్రమే ఏ రకమైనటువంటి బిట్ వచ్చినప్పటికీ కూడా మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అది సివిల్ కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు కావచ్చు. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బిట్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా రావడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మేజర్ గా గ్రూప్ 2కు సంబంధించి 75 మార్కులకు గాను 70 మార్కులను సులభంగా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే కొంచెం జాగ్రత్త కనుక పడినట్లయితే అది పాలిటీ సబ్జెక్ట్ మాత్రమే అవుతుంది. ఓకే, కాబట్టి రాజ్యాంగ అవలోకనం అంటే ఏంటి? ముందు నుంచి అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అని చెప్తున్నాం. అంటే మన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు ఈ బ్రిటిషర్స్ రూపొందించబడినటువంటి చట్టాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు చేసినటువంటి చట్టాలు, వీటి మీద కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ తర్వాత భారత రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, భారత రాజ్యాంగ ఆధారాలు, అలానే భూభాగం, పౌరసత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించినటువంటి అంశాలపై అభ్యర్థికి ఎప్పుడైతే ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పాటవుతుందో ఆటోమేటిక్ గా అభ్యర్థి 70కి పైగా మార్కులను సంపాదించడం అంత కష్టమేమి కాదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను సిలబస్ అని రాసిన తర్వాత అభ్యర్థులకు ఈ సిలబస్ లో కొంత ఈజీగా అర్థమయ్యేటటువంటి టాపిక్స్ ఉంటాయి, కొంత కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ఉంటాయి. ముందుగానే మనం హార్డ్ గా ఉండేటటువంటి టాపిక్స్ ని టిక్ చేసుకోవాలి. అంటే ప్రత్యేకంగా కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి, 1-2 సార్లు అభ్యర్థిని కన్ఫ్యూజ్ గురి చేసేటటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి అంశం ప్రతి ఒక్క విద్యార్థికి తనంతట తాను తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తనకు ఏ టాపిక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందో, ఏ టాపిక్ అయితే కొంత కన్ఫ్యూజ్ గా ఉంటుందో అటువంటి టాపిక్ ని కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సులభంగా ఉన్నటువంటి టాపిక్స్ ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా సులువుగానే అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కన్ఫ్యూజ్ గురి చేసేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అది ఒక్కో విద్యార్థికి ఒక్కో విధంగా ఉంటుంది. ఒక విద్యార్థికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చాలా కష్టంగా ఉంటుంది. మరో అభ్యర్థికి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలపై అడిగేటటువంటి క్వశ్చన్లు కన్ఫ్యూజ్ గురవుతాయి. మరో అభ్యర్థికి న్యాయ సమీక్ష అధికారాన్ని గురించి చిన్న డౌట్లు ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి తెలివితేటల ఆధారంగా మీకు ఏ టాపిక్ అయితే అంటే పాలిటీ సిలబస్ లో మీకు ఏ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా ఉందో, ఏ టాపిక్ అయితే కష్టంగా ఉంటుందో అటువంటి టాపిక్స్ ని కంపల్సరిగా నోట్ చేసుకోవాలి. ఆ టాపిక్ కు సంబంధించినటువంటి అంశాలను చిన్న నోట్స్ రూపంలో ఎప్పటికప్పుడు రాసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఉన్నటువంటి డౌట్స్ శాతం తగ్గడానికి, కన్ఫ్యూజన్ శాతం తగ్గడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటుగా మనకు బాగా కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ అన్నాను. ముందుగా కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ని చదవడానికి ప్రారంభించినట్లయితే వాస్తవంగా పాలిటీ సబ్జెక్ట్ మీద మీకు ఇంకాస్త డౌట్లు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ముందుగా అభ్యర్థి ఏ టాపిక్ అయితే సులువుగా చాలా తక్కువ సమయంలో ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయో ముందు ఆ టాపిక్ ని చదవడం స్టార్ట్ చేయాలి. చిన్నగా నిదానంగా ఆ తర్వాత మనకు అర్థం కానటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి నోట్స్ రూపంలో రాసుకున్నటువంటి విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి అంశాలను చిన్న పేపర్ల రూపంలో మీ బెడ్రూమ్ నిండా కూడా అంటించుకోవచ్చు.
మీరు ఎక్కడైతే స్టడీ హాల్లో ఉంటారో అక్కడ కూడా చిన్న పేపర్తో మీరు దీన్ని ఎప్పుడు రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు అయితే మీకు కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ఉంటాయో అవి ఎప్పటికప్పుడు గుర్తుంటాయో మీకు ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ పై ఆ టాపిక్ పై ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాత బుక్స్ ఎంపిక అన్నాను. ఇక్కడ బుక్స్ ఎంపిక వాస్తవంగా మార్కెట్ లో మనకి అనేక రకాల బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మొత్తాన్ని కూడా మనం మా డైరెక్టర్ సార్ మా సీనియర్ ఫ్యాకల్టీ చెప్పినట్లుగా అవన్నీ కూడా పుస్తకాలు కాదు, అవి కేవలం గైడ్లు మాత్రమే. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి అభ్యర్థి విభిన్నమైనటువంటి అభిప్రాయాలను అంటే కొన్ని పుస్తకాలు కనుక మీరు అంటే మార్కెట్ లో లభ్యమయ్యేటటువంటి పుస్తకాలు కనుక మీరు పూర్తిగా పరిశీలించినట్లయితే అంటే అన్ని రకాల పబ్లిషర్స్ ని ఒక్కో దాంట్లో ఒక్కో రకమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటున్నాయి మనకి. కాబట్టి మనం సరైనటువంటి పుస్తకాన్ని కనుక ఎంపిక చేసుకోలేకపోయినట్లయితే ఎగ్జామినర్ అడిగేటటువంటి ప్రశ్నలో తప్పనిసరిగా మనం తప్పు మార్కులనే ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి బుక్స్ ఎంపిక అనేది పాలిటీ సబ్జెక్టులకు 70కి పైగా మార్కులను సంపాదించుకోవడానికి అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామంగా అభ్యర్థులు గుర్తించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అంటే ఎలాంటి బుక్స్ ని ఎంపిక చేసుకోవాలి? జనరల్ గా మనకి కాన్సెప్ట్ మీద పట్టు ఉండేటటువంటి పుస్తకాలు. ఎగ్జాంపుల్, కాన్సెప్ట్ మీద పట్టు ఉండేటటువంటి పుస్తకాలు అంటే ఏంటి? తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు, అలానే దూర విద్యా విధానానికి సంబంధించినటువంటి పుస్తకాలు, అలానే మంచి మంచి ఆదర్శ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అటువంటి పుస్తకాలను మాత్రమే మీరు ఎంపిక చేసుకుని కనుక చదవటం స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ రేస్ లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనకి మార్కెట్ లో అనేక రకాల పబ్లిషర్స్, అనేక రకాల అకాడమీలు, అనేక రకాల బుక్స్ రూపంలో మనకు ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాయి. అయితే ఏ పుస్తకాన్ని అయితే అంటే సక్రమమైనటువంటి సరైనటువంటి పుస్తకాన్ని ఎప్పుడైతే మనం ఎంపిక చేసుకోమో ఆటోమేటిక్ గా మనం వెనకబడిపోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పైపెచ్చు బుక్స్ ను ఎంపిక చేసుకునేటటువంటి సందర్భంలో మన రాజ్యాంగ అవలోకనకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి ఈ బుక్ లో పూర్తిగా నిక్షిప్తం చేయడం జరిగిందా? అన్ని అంశాల గురించి పూర్తిగా వివరణాత్మకమైనటువంటి నోటు ఇవ్వడం జరిగిందా? కష్టంగా ఉండేటటువంటి టాపిక్స్ ను సులభంగా అర్థం చేసుకునేటటువంటి విధి విధానాలను ఈ పుస్తకంలో ప్రత్యేకంగా పొందుపరిచారా అనేటటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మీరు బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఏదో మీకు ఇష్టం వచ్చినటువంటి బుక్ ను ఒకదాన్ని మాత్రమే కొనండి. అంటే మా ఫ్రెండ్ అది కొన్నాడు, మా ఫ్రెండ్ ఇది కొన్నాడు అనేటటువంటి ఉద్దేశంతో రకరకాల బుక్స్ కొనుక్కొని రకరకాలుగా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు స్టార్టింగ్ లోనే ఉంటారు. అంటే విన్నర్ గా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. ఓకేనా? కాబట్టి ఎలాంటి బుక్స్ ను ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి అంశంపై అభ్యర్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. బుక్స్ ను ఎంపిక చేసుకునేటటువంటి విధి విధానంలో మాత్రమే అభ్యర్థి యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే మార్కెట్ లో రకరకాల బుక్స్ మనకు నిత్యం లభ్యమవుతూనే ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకో రకమైనటువంటి పబ్లిషర్స్ కొన్నారు అనేటటువంటి ఉద్దేశంతో 2-3 రకాల పబ్లిషర్స్ కి సంబంధించినటువంటి బుక్స్ ని కనుక మనం కొన్నట్లయితే మనం రేస్ లో వెనకబడిపోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సబ్జెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైనటువంటి నోటు, కరెంట్ ఇష్యూస్ తో ఉన్నటువంటి అంశాలు ఏ బుక్ లో అయితే మనకి పూర్తిగా లభ్యమవడం జరుగుతుందో అటువంటి బుక్ మాత్రమే మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండాలి. అలానే మీరు కొన్నటువంటి బుక్ ఏదో ఒకటే ఉండాలి. ఆ బుక్ ను ఆశాంతం చదివే విధంగా, ఆశాంతం అర్థం చేసుకునే విధంగా మీరు ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అంతేగాని ఒక్కో రకమైనటువంటి బుక్ లో కొంచెంసేపు, మరొక రకమైనటువంటి బుక్ లో మరికొంతసేపు కనుక చదవడం స్టార్ట్ చేసినట్లయితే మీరు రేసులో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఏమాత్రం కూడా ఉండవు. అలానే మూడో ఉన్నాను ఇక్కడ కరెంట్ అఫైర్స్ అన్నాను. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? మామూలుగా కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలు కాదమ్మా, కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూలు. కరెంట్ అంటే మీకు కంటెంట్ ఎంత అయితే ముఖ్యమో కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అభ్యర్థికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలంటే మీకు ఎలా వస్తాయి? వాస్తవంగా మీకు రీజనల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అంటే మీకు ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యేటటువంటి పేపర్లు, అది సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇలా పేపర్ను రెగ్యులర్ గా చదువుతూ పేపర్ను ఎనలైజ్ చేస్తూ పేపర్లో సంబంధించినటువంటి అంశాలను సబ్జెక్టుకు అనుసంధానిస్తూ గనక చదువుకున్నట్లయితే దాని మీద మీరు ఎక్కువగా గ్రిప్ను సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీనిలో మరొక ముఖ్యమైనటువంటి అంశం చెప్తున్నాను. ఈ కరెంటు పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అంటే కాంటెంపరీ ఇష్యూస్ తో కనుక మనం
పాలిటీ కాన్సెప్ట్ ని కనుక పోల్చుకొని చదవటం జరిగినట్లయితే 30 నుంచి 40 మార్కులు ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జనరల్ గా ఎక్కువ మంది అభ్యర్థులకు 270 నుంచి 280 మార్కులు రావడానికి ఉన్నాయి. కానీ 30 నుంచి 40 మార్కులు ఎప్పుడైతే కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలపై మనం స్కోర్ చేయడం జరుగుతుందో మీరు ఒకసారిగా 310, 320 అనేటటువంటి మార్కులకు వెళ్ళిపోతారు. 310, 320 మార్కులు వచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్ గా జాబ్ కి చాలా దగ్గరలో ఉన్నట్లుగా మీరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలను గురించి మీకు పూర్తిగా అవగాహన ఉండాలంటే ఇప్పుడు మార్కెట్ లో లభ్యమయ్యేటటువంటి పుస్తకాల్లో దొరకదు. కరెంట్ ఇష్యూస్ అంటే నిత్యం మనకు వచ్చేటటువంటి న్యూస్ పేపర్ లో మాత్రమే ఈ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అనగా ఏంటి, ఏదైనా ఒక అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి తీర్పులు, ఓకేనా, అలానే వివిధ రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా చేపట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు, అలానే వాటి వల్ల ప్రజలకు కలిగేటటువంటి ప్రయోజనాలు, అలానే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, వీటన్నిటి గురించి కూడా మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి అన్నట్లయితే మనకు మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాల్లో మీకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండదు. నిత్యం పేపర్ చదువుతూ అక్కడ ఉన్నటువంటి అంశాలను పాలిటీ సబ్జెక్ట్స్ తో అనుసంధానిస్తూ దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కనుక పోల్చుకుంటూ కనుక చదవడం స్టార్ట్ చేసినట్లయితే మిగతా అభ్యర్థుల కంటే మీకు 30 నుంచి 40 మార్కులు స్కోర్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు 310, 320 అనేటటువంటి మార్కుల రేంజ్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, సార్ కరెంట్ పాలిటీ అంటే ఏంటి సార్, మాకు సరైనటువంటి అవగాహన లేదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ను జారీ చేయడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అందరికీ తెలుసు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. దీని గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ అందరికీ తెలుసు. ఏదేది 243K అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అన్నా కూడా 243K అనేటటువంటి అంశాన్ని మీరు చెప్పుకుంటారు. ఓకేనా? 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ అనేటటువంటి అంశంపై ఎంతో కొంత అవగాహన ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటటువంటి అభ్యర్థిని గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా పూర్తిగా తొలగిస్తూ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కనగరాజును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడం జరిగింది. కాబట్టి అసలు 243K అంటే ఏంటి? ఈ 243K ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి పదవికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా? ఒకవేళ రాజ్యాంగబద్ధత ఉన్నట్లయితే ఆర్డినెన్స్ ద్వారా అంటే గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా వీళ్ళని పదవి నుండి తొలగించడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాలపై మీకు స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ తో పాటుగా కాన్సెప్ట్ ని కనుక బేస్ చేసుకోవడం జరిగినట్లయితే ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి ఎలాంటి బిట్ అడిగినా కూడా సరే మనం రైట్ ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాస్తవంగా ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించవచ్చా అంటే ఎలాంటి సందర్భాల్లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. పైపెచ్చు 243K ప్రకారం ఈ అంశాలపై మీకు పూర్తి అవగాహన రావాలంటే ఏముండాలి? కాన్సెప్ట్ గురించి కొంచెం గ్రిప్ ఉండాలి, అలానే కరెంట్ పాలిటిక్స్ పై కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాలి. ఓకేనా? ఎప్పుడైతే ఈ రెండు అంశాలను జోడిస్తూ చదువుతామో ఆటోమేటిక్ గా ఈ అంశానికి సంబంధించినటువంటి వాటిపై ఏ రకమైనటువంటి బిట్ అడిగినప్పటికీ కూడా మనం ఖచ్చితమైనటువంటి ఆన్సర్ని గుర్తించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి పదవికి ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. ఇది బాగానే ఉంది. కానీ రాష్ట్ర గవర్నర్ ద్వారా అంటే రాష్ట్ర గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించింది అంటాడు. జస్ట్ ఇక్కడ కంటెంట్ లో మనకేముంటుంది? 243K ప్రకారం ఏముంటుంది? ఒకటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి 5 సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఉంటాయని ఉంటుంది అంతే. కానీ కరెంట్ ఇష్యూలో ఏముంది? ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ ద్వారా జారీ చేయనటువంటి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది, ఈ క్రింది వానిలో సరైనటువంటి దానిని గుర్తించండి అంటాడు. ఈ ఆర్డినెన్స్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క పదవీ కాలాన్ని కేవలం 3 సంవత్సరాలకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది గవర్నర్ ద్వారా జారీ చేయబడినటువంటి ఆర్డినెన్స్ నుండి. ఓకేనా? కాబట్టి 3 సంవత్సరాలు అనేటటువంటి టాపిక్ పై మీకు పూర్తిగా అవగాహన రావాలి అంటే మీరు ఏం చేసుకోవాలి, రెగ్యులర్ గా పేపర్ను చదవడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కడైతే పేపర్లో ఉంటాయో వాటన్నింటి కూడా నోట్స్ రూపంలో రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఆర్డినెన్స్ ద్వారా తొలగించవచ్చా? మీకు ఒకటే ఉంటుంది, ఒక్క లైనే చూస్తారు పేపర్లో కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని పదవి నుండి పూర్తిగా తొలగించింది అని అదొక్కటే చదువుతారు. ఆ లోపల ఉన్నటువంటి భాగాన్ని కూడా పూర్తిగా మీరు అర్థం చేసుకుంటూ చదివితేనే ఆ అంశంపై మీకు ప్రత్యేకమైనటువంటి అవగాహన ఏర్పాటు అవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లోపలే ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను పదవి నుండి తొలగించలేమా? తొలగించవచ్చు. ఎలా తొలగించవచ్చు? అసమర్థులు మరియు అవినీతి పరులు లేదా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళని పదవి నుండి తొలగించేటటువంటి తీర్మానాన్ని మనం అభిశంసన తీర్మానం అంటాం. ఓకేనా? వీరిని పదవి నుండి తొలగించేటటువంటి తీర్మానాన్ని అభిశంసన తీర్మానం అంటాం. ఈ తీర్మానాన్ని అంటే ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని పదవి నుండి తొలగించాలి అంటే ప్రవేశపెట్టేటటువంటి తీర్మానం ఏంటి? అభిశంసన తీర్మానం. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి ఏ విధంగా తొలగించడం జరుగుతుందో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కూడా పదవి నుండి అదే విధంగా తొలగిస్తారు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పదవిని ముందుగా రద్దు చేయడానికి, పదవి నుండి తొలగించడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు అనేటటువంటి అంశంపై మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన రావాలి అంటే పేపర్ మీద పూర్తిగా మీరు స్టడీ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారు? అభిశంసన తీర్మానం ద్వారా. అంటే ఒకదానికి ఒకటి లింక్ చేసుకోవాలి మీరు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే తీర్మానం పేరేంటి? అభిశంసన తీర్మానం. ఈ అభిశంసన తీర్మానాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఏంటి? 124లోని 4. అంటే ఎక్కడో ఒక టాపిక్ మనం ఇంకా లోతుకెళ్ళి దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంచుకున్నటువంటి సందర్భాలలో మాత్రమే పాలిటీలో 75 మార్కులకు గాను 70కి పైగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశాలు స్టూడెంట్కు ఉంటాయి అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి. ఓకేనా? అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన అన్నాం. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే ముందుగా ఇంకొక రకమైనటువంటి చట్టం గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. అది ఏంటి? 1968 జడ్జి విచారణ చట్టం. 1968 జడ్జి విచారణ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పాటించాలి. ఏంటి ఆ కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు? వీరిని పదవి నుండి తొలగించేటటువంటి అభిశంసన తీర్మానాన్ని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే ఈ తీర్మానానికి అనుకూలంగా 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. లేదు ఈ తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే దీనికి అనుకూలంగా 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఆ తర్వాత పార్లమెంట్ లో ఉన్నటువంటి 2 సభలు 2/3 స్పెషల్ మెజారిటీతో ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇతని పదవి నుండి తొలగించడం జరుగుతుంది. సేమ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కూడా ఇదే విధంగా తొలగిస్తారు. కానీ రాష్ట్ర గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా పదవీ కాలం తగ్గించడం కానీ పదవి నుండి తొలగించడం కానీ అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఈ అంశాలను జోడిస్తూ చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్నట్లే తప్పనిసరిగా పేపర్ ను మనం స్టడీ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం ఏ రోజుకి ఆ రోజు నోట్స్ రాసుకుంటూ సబ్జెక్టుకు అనుసంధానం చేసుకుంటూ అనేక డౌట్లను క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇంతకుముందు గ్రూప్ 2కు జరిగినటువంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలను అడగడం జరిగింది, వాస్తవంగా ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తారంటే ఇంతకుముందు ఏ ప్యాటర్న్ ప్రకారం అయితే ప్రశ్నల యొక్క సరళి ఉందో అదే విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు సరళి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే 2019 గ్రూప్ 2 పేపర్ కనుక మీరు బేసిక్ గా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కరెంట్ పాలిటీ కూడా ఉంటుంది అని చెప్పాను మీకు. 2019 గ్రూప్ 2 పేపర్ కనుక మీరు బేసిక్ అంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగినట్లయితే చిన్న క్వశ్చన్ చెప్తాను మీకు.
భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలలో ద్విసభా విధానం అమల్లో ఉంది అని చెప్పి వాడు క్వశ్చన్ అడిగాడు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అప్పటికి 29, ఇప్పుడు ఎన్ని అంటే 28. అంటే కరెంట్ పాలిటీని జోడించుకోవాలి అంటున్నాను మీకు ఇక్కడ. 2019 గ్రూప్ 2లో అడిగినటువంటి ఒక చిన్న క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా ద్విసభా విధానాన్ని కొనసాగిస్తున్నా లేదా 2 సభల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని, 5, 6, 7 ఏది కాదా అనేటటువంటి ఆప్షన్ ఇచ్చాడే అని అనుకుందాం. అయితే మీరు కూడా డైలీగా పేపర్ చదువుతారు, కానీ పేపర్ని అంత నిగూఢంగా లోపలికి వెళ్ళి చదవరు. కాబట్టి మీకు ఏమైంది, 2019 ఆగస్టు 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ కు 370వ అధికరణం ద్వారా కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతే, ఓకేనా? రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఆగస్టు 5వ తారీఖున. ఓకేనా? దీన్ని ఎప్పుడు తొలగించారు అంటే ఆగస్టు 5 తర్వాతనే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగాడు, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లోనే 2 సభల విధానం అమలవుతున్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎన్ని అని చెప్పి. ఓకేనా? మీకు ఒకటే గుర్తుంటుంది, ఆగస్టు 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ కి కల్పించినటువంటి 370వ అధికరణం ద్వారా కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ద్విసభా విధానాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు 6 అనుకుంటారు మీరు. ఎందుకు? జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా 2 సభల విధానం అమల్లో ఉంది కాబట్టి. లేదు కదా, 370వ అధికరణం ద్వారా తొలగించారు కాబట్టి ఆటోమేటిక్ గా మనకేమొచ్చింది గుర్తు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 370వ అధికరణం ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు కాబట్టి అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ లేదా శాసన మండలి కూడా రద్దు అయింది అనేటటువంటి స్పృహలోకి వెళ్తాం. కానీ లోతుగా చూసినట్లయితే 2019 అక్టోబర్ 31వ తారీఖున 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. అంటే అక్టోబర్ 31 వరకు, అంటే 2019 అక్టోబర్ 31వ తారీఖు వరకు లేదా 31వ తారీఖు ముందు వరకు భారతదేశంలో 2 సభల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 7. అంటే అప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది కొనసాగుతూనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? ఆ 7 రాష్ట్రాలు ఏంటి? 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 బీహార్, 6 ఉత్తరప్రదేశ్, 7 జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎప్పుడు తొలగించారు? దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత. కేంద్రపాలిత ప్రాంతంగా అంటే రాష్ట్ర హోదాను తీసేసి కేంద్రపాలిత ప్రాంత హోదా ఎప్పుడు కల్పించారు? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా 2019 అక్టోబర్ 31. కానీ ఈ లోపు మీకు జరిగింది ఎగ్జామ్. కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, అప్పుడు 6 అని రాశారు చాలా మంది విద్యార్థులు, 6 కాదు 7 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కనుక సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకున్నట్లయితేనే మీరు సబ్జెక్ట్ లో 70కి పైగా మార్కులను సంపాదించుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే తర్వాత రివిజన్. వాస్తవంగా గ్రూప్ 2కి ఒక ఎగ్జాంపుల్, మనం ఒక 200 మంది అభ్యర్థులు అప్లై చేశారనుకున్నాం. ఈ 200 మంది అభ్యర్థులు కూడా జాబ్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ సిలబస్ పై దాదాపుగా 70 నుంచి 80% వరకు సిలబస్ పై పట్టు సాధించడం కూడా జరుగుతుంది. ఓకేనా? కానీ ఈ 70 నుంచి 80% పట్టు సాధించినటువంటి విద్యార్థుల్లో కేవలం రివిజన్ ప్రిపరేషన్ చేసేటటువంటి అభ్యర్థులు మాత్రం 15 నుంచి 20% మాత్రమే ఉంటారు. ఈ 70-80 మందిలో కేవలం రివిజన్ ప్రిపరేషన్ చేసేటటువంటి అభ్యర్థులు 15 నుంచి 20 మంది మాత్రమే ఉంటారు. ఈ 15-20 మంది ర్యాంకర్స్ గా తయారవుతారు. ఎప్పుడైతే రివిజన్ మనం తీసేస్తామో అంటే సబ్జెక్ట్ మాకు వచ్చలే, సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటాంలే, కింద 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడొకొకటి చదివాం, ఎక్కడొకొకటి విన్నాం, ఎక్కడొకొకటి చూసాం, ఏదో రకమైనటువంటి ఎగ్జామ్ లో ప్రాక్టీస్ చేసాం అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనుక మనం ఎప్పుడైతే ఎగ్జామ్ కి వెళ్ళడం జరుగుతుందో ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి డౌట్స్ రేజ్ అవుతాయి. వాడి కింద ఇచ్చినటువంటి 4 రకాల ఆప్షన్ లో మనల్ని కన్ఫ్యూజ్ గురి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సబ్జెక్ట్ మనం రివిజన్ చేస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళు విన్నర్ గా ఎదగడానికి లేదా ర్యాంకర్స్ గా ఎదగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదే సాధారణ విద్యార్థికి ర్యాంకర్స్ కి మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం. అందరూ ఒకే రకమైనటువంటి ప్రిపరేషన్, అందరికీ ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్, అందరికీ ఒకే రకమైనటువంటి డ్యూరేషన్. ఓకేనా? అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి కొత్తల్లో 70 నుంచి 80% వరకు సబ్జెక్ట్ పై పట్టు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సంపాదించుకున్నటువంటి పట్టుపై ఎంతమంది అయితే రివిజన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ర్యాంకర్స్ గా ఎదుగుతారు, వాళ్ళు మాత్రమే జాబ్ హోల్డర్స్ గా రూపొందడానికి అవకాశాలు ఖచ్చితంగా
ఉంటాయి. కాబట్టి రివిజన్ అనేది మనకి ఎంతో ప్రామాణికంగా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిగా ఈ పాలిటీ సిలబస్ గురించి చెప్పుకునేటటువంటి సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక మాటను గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ సార్ ఎన్నిసార్లు చేయాలి, రోజు చేయాలా, ఇంకా ప్రతిరోజు చదవాలా, ఎన్నిసార్లు చదవాలి అనేటటువంటి అంశం మీద కూడా అభ్యర్థులకు చిన్న చిన్న సందేహాలు రావచ్చు. ఓకేనా? అయితే రివిజన్ చేసేటటువంటి సందర్భంలో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి కూడా, అంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి కూడా కొన్ని ఏమో ఈజీగా ఉంటాయి, మరి కొన్ని ఏమో కష్టంగా ఉంటాయి కదా. కాబట్టి ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ ని కాస్త పక్కన పెట్టేసి మనకి కష్టంగా కన్ఫ్యూజన్ గురి చేసేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివిజన్ చేస్తూ ఉండాలి. ఎలా? ఈ రివిజన్ కూడా ప్రతిరోజు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ఇదే రివిజన్ చేస్తూ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా మిగతా సబ్జెక్టులకి మనం టైం కేటాయించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమేటిక్ రివిజన్ పద్ధతి ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నప్పుడు మాత్రమే, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంటే పాలిటీని రివిజన్ చేసేటటువంటి సందర్భంలో ముందు 2 రోజులకు ఒకసారి మాత్రమే రివిజన్ చేయండి. ముందు 2 రోజులకు ఒకసారి మాత్రమే, అంతేగాని ప్రతిరోజు ఇదే పాలిటీ సబ్జెక్ట్ కనుక చదివినట్లయితే పాలిటీలో స్కోర్ సంపాదించుకోవచ్చుగా, జాబ్ సంపాదించుకోవడానికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు, 2 రోజులకు ఒకసారి మొదటిసారిగా రివిజన్ చేసేటటువంటి సందర్భంలో ఎవ్రీ 2 days, ప్రతి 2 రోజులకు ఒకసారి ఇదే అంశాన్ని, కష్టమైనటువంటి అంశాన్ని రివిజన్ స్టార్ట్ చేయండి. తరువాత వారానికి ఒకసారి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎన్నిసార్లు ఇన్ని ప్రక్రియలుగా రివిజన్ ప్రక్రియను కంప్లీట్ చేయడం జరుగుతుందో ఆటోమేటిక్ గా సబ్జెక్టు మొత్తాన్ని కూడా, అంటే మీకు బాగా కష్టంగా ఉన్నటువంటి టాపిక్స్ మొత్తాన్ని కూడా కేవలం 1.5 లేదా 2 రోజుల కాలంలోనే, అంటే చివరి రివిజన్ కు వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ పై ఉన్నటువంటి అన్ని రకాల టాపిక్స్ ని కేవలం 1.5 లేదా 2 రోజుల్లో మాత్రమే రివిజన్ కంప్లీట్ చేసుకోవడానికి, పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ప్రక్రియను మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ లో మీరు విజయవంతం అవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎందుకు రివిజన్ చేసుకోవాలి అనేటటువంటి అంశాల గురించి కూడా చెప్పాను. ఓకే, తర్వాత టెస్ట్ సిరీస్ అంటే టెస్టులు, అంటే మనం ఎక్కువ సార్లు ఎన్నిసార్లు పరీక్షలు రాయడం జరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి అన్ని తప్పులు తగ్గిపోతాయి. దీన్ని మనం యత్నదోష సిద్ధాంతం అన్నాం. మనం ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మనం అనేక రకాలుగా టెస్టులు, అనేక రకాలుగా క్వశ్చన్ పేపర్లు, అనేక రకాలుగా మార్క్ టెస్టులు మనం ఎప్పుడైతే పూర్తి చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, సబ్జెక్టు పై మనకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన, గ్రిప్ ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో 75 మార్కులు గాను, అంటే మీరు ఏదో ఒక రకమైనటువంటి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. అయితే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి 75 మార్కులు గాను, అంటే పార్టీకి సంబంధించినటువంటి 75 మార్కులకు గాను మీకు కేవలం 50 మార్కులే వచ్చినాయి. అంటే 25 మార్కులు తగ్గినాయి. అసలు 25 మార్కులు ఎందుకు తగ్గినాయి? 25 మార్కులు తగ్గడానికి గల రీజన్స్ ఏంటి అనేది మీ బలాలు, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలిసినంతగా మరెవరికి కూడా తెలియడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ముందు మీ మీద మీకు అవగాహన రావాలి. అంటే ఎలాంటి క్వశ్చన్లు అడగడం వల్ల నాకు మార్కులు తగ్గాయి, అంటే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్లు అడిగినా కూడా నేను అర్థం చేసుకోలేకపోయానా, లేదా కన్ఫ్యూజ్ గా అడిగేటటువంటి క్వశ్చన్లు వాళ్ళు ఎక్కువగా అడగడం వల్ల నేను సరిగ్గా రాయలేకపోయానా, ఇలా 25 మార్కులు వెనకబడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశంపై ఆ విద్యార్థికే స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్పష్టమైనటువంటి అవగాహన తన లోపాలను గురించి ఏర్పాటు అవుతుందో ఆటోమేటిక్ గా ఆ తర్వాత జరిగేటటువంటి పరీక్షల్లో ఇలాంటి లోపాలను తగ్గించుకొని మొన్న 50 వస్తే ఈసారి 60 మార్కులను పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టెస్టులు రాస్తూ ఉండాలి. ఏ టాపిక్ నుంచి అయితే మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ గురవుతున్నామో ఆ టాపిక్ లో కష్టంగా ఉందా, ఈజీగా ఉందా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ సిరీస్ లో ఎలా ఉంటాయి, కొన్ని ఏమో ఈజీగా ఉంటాయి. ఓకేనా? అయితే టెస్ట్ సిరీస్ ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో రకంగా కండక్ట్ చేస్తుంది. అంటే కొన్ని టెస్టులు ఎలా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. మరికొన్ని టెస్టులు ఎలా ఉంటాయి, చాలా హార్డ్ గా ఉంటాయి. సార్ మరి ఈజీగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలా, కష్టంగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలా అనేటటువంటి అంశం మీద కూడా మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈజీగా ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు, కష్టంగా ఉన్నటువంటి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. మోడరేట్ గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో, మోడరేట్ గా ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్లు ఏదైతే ఉంటాయో, కరెంట్ ఇష్యూస్ ను జోడిస్తూ ఉండేటటువంటి పేపర్లు ఏవైతే ఉంటాయో అటువంటి పేపర్లను ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని మీరు కనుక టెస్ట్ సిరీస్ కనుక అనేక మార్లు, అనేక పర్యాయాలు కొనసాగించడం జరిగినట్లయితే ఆటోమేటిక్ గా మీరు 70 మార్కులకు పైగా, అంటే 75 మార్కులకు గాను 70 మార్కులకు పైగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీకు చెప్తున్నాను, టెస్టులు రాసే కొద్దీ మనకు డౌట్లు పెరుగుతాయి.
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కూడా. వాస్తవంగా లోక్సభలో కోరంను నిర్ణయించేటటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే అందరూ చెప్తారు, పార్టీ మీద చిన్న అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. ఎవరంటా మనం? లోక్సభ స్పీకర్. అంటే కోరం అంటే ఏంటి? ఆ అంశం మీద కూడా చెప్తారు. అంటే సమావేశాలకు హాజరు కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యనే కోరం అని పిలుస్తామంటున్నాం మనం. ఓకేనా? ఇది కూడా మీ అందరికీ తెలుసు. కానీ వాడు ఈ విధంగా అడిగాడు క్వశ్చన్. సభలో కోరం ఉంది లేని పరిగణించే అధికారం స్పీకర్కు ఉంది, తెలుసు. కోరం అనగా సమావేశాలకు హాజరు కావాల్సినటువంటి కనీస సభ్యుల సంఖ్య. అంటే మొత్తం సభ్యుల్లో 1/10 మంది సభ్యులను కోరంగా పరిగణించబడటం జరుగుతుంది. ఒకవేళ కోరం లేకపోయినట్లయితే సభను తాత్కాలికంగా స్పీకర్ వాయిదా వేస్తాడు కొన్ని గంటల పాటు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ వాడు మరో రకంగా మనల్ని ఇదే అంశం మీద క్వశ్చన్ అడిగాడు అనుకో. అంటే ఏ విధంగా? సభలో కోరం ఉంది లేనిది లెక్కించేటటువంటి అవకాశం ఎవరికి ఉంది ఈ క్రింది వారిలో అంటాడు. చూడు, మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు ఇక్కడే. సభలో కనీస సభ్యుల సంఖ్య ఉన్నారా లేదా అని లెక్కించేటటువంటి అధికారం లేదా లెక్కించేటటువంటి పని ఎవరు చేస్తారు ఈ క్రింది వారిలో అన్నారు. ఫస్ట్ వన్, సమావేశాలకు హాజరయ్యే ముందు రిజిస్టర్. అంటే రిజిస్టర్ లో అటెండ్ అయినటువంటి అభ్యర్థులు మొత్తం సంతకాలు చేస్తారు కాబట్టి ఎంతమంది హాజరయ్యారు లేదు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అదొక ఆప్షన్. రెండోది లోక్సభ స్పీకర్. మూడోది సభకు హాజరైనటువంటి సభ్యులు. నాలుగోది ఏది కాదు అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? కొంచెం లాజిక్గా ఆలోచించేవాడు ఏం చేస్తాడు అంటే ఇదేదో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, డౌట్ గా ఉంది క్వశ్చన్ అనేటువంటి ఉద్దేశంతో కోరం ముందు లేని ఎవరికి ఇస్తారంటే ఆ రిజిస్టర్ ద్వారా మనకు తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి అక్కడ పెడతాడు. తప్పు. అసలు కోరం ఉంది లేని నిర్ణయించేది స్పీకర్ కదా, స్పీకర్ అని చెప్పి మరొకరు పెడతారు. ఇది తప్పు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది? సభకు హాజరైనటువంటి సభ్యులు మాత్రమే సభకు కనీస సభ్యుల సంఖ్య హాజరయ్యారా లేదా అనేటటువంటి అంశాన్ని స్పీకర్కు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ 3 ఆప్షన్ రైట్. కాబట్టి ఎప్పుడైతే మనం అనేక రకాలుగా టెస్ట్ సిరీస్లను రాస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. మనం తప్పనిసరిగా మార్కుల శాతాన్ని పెంచుకోవడానికి 75 మార్కులకు గాను 70 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.